వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జగ్గంపేట నియోజకవర్గం గత కొన్ని రోజులుగా వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం గోకవరం రోడ్లో ఫంక్షన్ హాల్లో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ తోట నరసింహం తనయుడు తోట రాంజీ టీడీపీ నాయకులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన బోదిరెడ్ల సుబ్బారావు చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా ఖండించారు. ఈ సందర్భంగా రావుల గణేష్ రాజా మాట్లాడుతూ 2009 నుండి 2014 సంవత్సరంలో ప్రజారాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన స్వగ్రామమైన రామవరం నుంచి అత్యధిక మెజార్టీ తీసుకురావడంలో నా వంతు పాత్ర కూడా ఉందని తెలిపారు. అదేవిధంగా నేను నా స్వలాభాల కోసం మీ నాయకులను వాడుకోలేదని, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి ప్రజానాయకుడిని, అతన్ని అనే హక్కు ఎవరికీ లేదని ఆయన తెలిపారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో భాగంగా నిన్న మళ్ళా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టీడీపీ నాయకుడు. ఆ టీడీపీ ప్రెస్ మీట్, ఆ నాయకుడి యొక్క ప్రెస్ మీట్ ఎలా ఉందంటే, అబద్ధాలను నిజంగా నిరూపిద్దామని ట్రై చేస్తున్నాడు కృష్ణవరం టీడీపీ నాయకుడు బోదిరెడ్డి సుబ్బారావు అనే సుబ్బు. మీరు అబద్ధాలను నిజంగా నిరూపిద్దామన్నా జగ్గంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గత కొంతకాలంగా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము మాట్లాడినటువంటి ఇసుక అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, లేదా కోడిబందాలు అవ్వచ్చు, లేకపోతే డొక్కాట్లు అవ్వచ్చు, ఇలా ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రతి ఒక్క జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్ కానీ ప్రజలు కానీ ప్రతి విషయాన్ని ప్రతి ఊళ్ళోని ఈరోజు సోషల్ మీడియా డెవలప్ అయింది. ప్రతి ఒక్క చేతిలో కూడా మంచి స్మార్ట్ ఫోన్ అనేది డెవలప్ అయింది, నెట్ డెవలప్ అయింది, 4G 5G అయింది రీసెంట్గా. ఇలాంటి అన్నీ ఉన్న ఈ టెక్నాలజీలో ప్రతి విషయాన్ని కూడా అలా అరచేతిలోగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా. అవునా కదా? మీడియా ముఖంగా మీ మీడియా మిత్రులందరూ కూడా అడుగుతున్నాను, రాజా ఏం చేస్తున్నాడో, సుబ్బారావు ఏం చేస్తున్నాడో, అప్పారావు ఏం చేస్తున్నాడో, వెంకటరావు ఏం చేస్తున్నాడో క్లియర్గా అందరూ ఉంటుంది క్లియర్గా.